హలో స్టూడెంట్స్, వెల్కమ్. ఈ టాపిక్లో మీరు ఆక్సీ యాసిటిలిన్ వెల్డింగ్ ప్రక్రియలను ఉపయోగించి వర్టికల్ పొజిషన్లో 3Gలో 2mm మందం కలిగిన MS షీట్పై స్క్వేర్ బట్ జాయింట్ గురించి నేర్చుకోబోతున్నారు. ఈ అంశం ముగింపులో మీరు వీటిని చేయగలరు: 150 mm పొడవు, 50 mm వెడల్పు మరియు 2 mm మందం పరిమాణం ప్రకారం MS షీట్ను సిద్ధం చేయడం. రూట్ క్యాప్తో నిలువు స్థానంలో జాబ్ని సెట్ చేయండి. అప్వర్డ్ పద్ధతి ద్వారా వర్టికల్ పొజిషన్లో జాబ్ని వెల్డ్ చేయండి. ఏదైనా సర్ఫేస్ డిఫెక్ట్స్ కోసం వెల్డ్ను తనిఖీ చేయండి. ఇప్పుడు MS పై స్క్వేర్ బట్ జాయింట్ కోసం అవసరమైన సాధనాలను చూద్దాం. షీట్ OAW ప్రక్రియను ఉపయోగించి నిలువుగా స్థానంలో 2mm మందం, స్టీల్ రూలర్, సెంటర్ పంచ్, బాల్ పిన్ హ్యామర్, ఫ్లాట్ ఫైల్, బెంచ్ వైస్, ట్రై స్క్వేర్, చిప్పింగ్ హ్యామర్, స్టీల్ వైర్ బ్రష్, సేఫ్టీ క్లోతింగ్, గ్లోవ్స్, PPE kit, nozzle number 5, tongs, 1.6 mm CCMS filler rod, OAW setup, cylinder key, tip cleaner, spark lighter, gas welding goggles. MS పై స్క్వేర్ బట్ జాయింట్ కోసం ముందుగా వెల్డింగ్ సన్నాహాలను పరిశీలిద్దాం. షీట్ ఇప్పుడు OAW ప్రక్రియను ఉపయోగించి 2mm మందం, నిలువు స్థానం 3G. సైజు ప్రకారం 150 mm లెంగ్త్, 50 mm విడ్త్ మరియు 2 mm థిక్నెస్తో 2 షీట్స్ కత్తిరించండి. MS షీట్ యొక్క అంచులను ఫైల్ చేయండి. మరియు చతురస్రాన్ని తనిఖీ చేయండి. స్టీల్ వైర్ బ్రష్తో సర్ఫేస్ని శుభ్రం చేయండి. ఆక్సిజన్ మరియు అసిటలిన్ యొక్క వాయువు పీడనాలను సెంటీమీటర్ చదరపుకి 0.15 కిలోల చొప్పున సెట్ చేయండి. వెల్డింగ్ టార్చ్లో నాజిల్ నంబర్ 5ను ఫిక్స్ చేయండి. బ్లో పైప్ను మండించి న్యూట్రల్ ఫ్రేమ్ను సెట్ చేయండి. ఎంచుకోండి ఒక CCMS 1.6 mm డయా యొక్క ఫిల్లర్ రాడ్. వెల్డింగ్ టేబుల్ పై 1.5 mm రూట్ క్యాప్తో స్క్వేర్ బట్ ప్లేట్ను సెట్ చేయండి. రెండు ముక్కలను 1.5 mm యూనిఫామ్ రూట్ క్యాప్తో 2 చివరలు మరియు మధ్యలో టాక్ వెల్డ్ చేయండి. సరైన అమరిక కోసం టాక్ వెల్డ్ షీట్ను తనిఖీ చేయండి. MS పై స్క్వేర్ బట్ జాయింట్ కోసం ఇప్పుడు వెల్డింగ్ విధానాన్ని చూద్దాం. షీట్ OAW ప్రక్రియ, నిలువు స్థానంలో 2mm మందం. వెల్డింగ్ పొజిషనర్లో టాక్ వెల్డెడ్ జాబ్ను వర్టికల్గా ఫిక్స్ చేయండి. షీట్ యొక్క దిగువ అంచుని వెల్డర్ చెస్ట్ లెవెల్లో ఉంచండి. టాక్ వెల్డ్ను కరిగించి ఉమ్మడి దిగువ అంచున ఒక వెల్డ్ పూల్ను ఏర్పాటు చేయండి.
ట్రావెల్ లైన్కు 30 డిగ్రీ నుండి 40 డిగ్రీ వరకు మరియు బ్లో పైప్ కోణం 75 డిగ్రీ నుండి 80 డిగ్రీ ఉండేటువంటి ఫిల్లర్ రాడ్ కోణాన్ని కొనసాగిస్తూ పైకి వెల్డింగ్ చేస్తూ ఉండండి. మోల్టన్ పూల్లో ఫిల్లర్ రాడ్ చిట్కాను నిరంతరం ఉంచి పైకి కదిలించండి. ఒకే పరుగుతో మడిని వెల్డ్ చేయండి. టార్క్ను చదరపు గాలి దిగువకు తరలించి వెల్డ్ పడల్ని ఏర్పాటు చేయండి. మీరు కీ హోల్ను చూసే వరకు సీరా మరకాన్ని అభివృద్ధి చేయడం కొనసాగించండి. అది పూర్తి వ్యాప్తిని సూచిస్తుంది. మీరు కోరుకున్న వ్యాప్తిని సాధించినప్పుడు ఫిల్లర్ మెటల్ని జోడించడం ప్రారంభించండి మరియు వెల్డింగ్ పైకి కొనసాగించండి. జాయింట్ యొక్క 2 అంచుల ఫ్యూషన్ నిర్ధారించడానికి బ్లో పైపును కొద్దిగా పక్కపక్కగా వీవింగ్ మోషన్తో ఉపయోగించండి. గుడ్ ప్రొఫైల్ మరియు ప్రదర్శనతో సరీ బీడ్ను సృష్టించడానికి ఫిల్లర్ మెటల్ని జోడించండి. జాయింట్ పై భాగంలో వెల్డ్ను ముగించి బిలం నింపేలా చూసుకోండి. 0.5 mm లోతు 0.5 నుండి 1 mm వరకు వెల్డ్ రీఇన్ఫోర్స్మెంట్ వద్ద యూనిఫామ్ రూట్ పెనిట్రేషన్ ఉందో లేదో తనిఖీ చేయండి. 2 లోహాల అంచుల సమానంగా కరుగుతాయి. తద్వారా పూర్తి చొచ్చుకుపోయేలా చేయండి. జాయింట్ చివరన తగ్గినంత ఫిల్లర్ మెటల్ జోడించి క్రేటర్ను నింపండి. ఫిక్సర్ నుండి జాబ్ను తీసివేయడానికి టాంగ్స్ ఉపయోగించండి. సర్ఫేస్ డిఫెక్ట్స్ మరియు రూట్ పెనిట్రేషన్ కోసం తనిఖీ చేయండి. ఇప్పుడు MS పై స్క్వేర్ బట్ జాయింట్ కోసం అనుసరించాల్సిన ముఖ్యమైన అంశాలను మేము పరిశీలిస్తాము. షీట్ 2 mm మందం OAW ప్రక్రియను ఉపయోగించి నిలువు స్థానంలో రక్షిత దుస్తులు ధరించండి. జాబ్ చల్లబడే వరకు వేచి ఉండండి. ఫిక్స్చర్ నుండి జాబ్ను తీసివేయడానికి టాంగ్స్ ఉపయోగించండి. సర్ఫేస్ డిఫెక్ట్స్ మరియు రూట్ పెనిట్రేషన్ కోసం తనిఖీ చేయండి. లోపాలని ఇప్పుడు చూద్దాం. అండర్కట్, uneven bead profile, burnout, edge of the plate melting off,
డిస్టార్షన్, improper penetration. Recap. ఈ టాపిక్లో మీరు నేర్చుకున్నది 150 mm లెంత్, 50 mm విడ్త్ మరియు 2 mm థిక్నెస్ ప్రకారం 2 MS షీట్ను సిద్ధం చేయడం, రూట్ క్యాప్తో వర్టికల్ పొజిషన్లో జాబ్ని సెట్ చేయడం, అప్వర్డ్ పొజిషన్ ద్వారా వర్టికల్ పొజిషన్లో జాబ్ని వెల్డ్ చేయడం, ఏదైనా సర్ఫేస్ డిఫెక్ట్ కోసం వెల్డ్ని ఇన్స్పెక్ట్ చేయడం. థ్యాంక్ యూ స్టూడెంట్స్, నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం.